హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ట్యూటీ ఫ్రూటీ కేక్ ఎట్లా చేయాలో నేర్పిస్తా. అంటే ఇట్లా నేర్పించడం కాదు, అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్యూటీ ఫ్రూటీ కేక్ చేస్తున్నా. నేను నార్మల్ కేక్ చాలా టైమ్స్ చేసినా కానీ ట్యూటీ ఫ్రూటీ కేక్ ఎందుకో తెలియదు, కానీ ఇది చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే దాని టేస్ట్, దాని టెక్స్చర్ కానీ మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో కేక్ ఎవరు తినరు, కాకపోతే ఈ ట్యూటీ ఫ్రూటీ కేక్ మాత్రం అందరు చాలా ఇష్టంగా తిన్నారు. ఇది మా ఆర్యన్కి అయితే ఇక కేక్ చేయడం అంటే కేక్ కట్ చేయడమే ఇష్టం. ఇక్కడ నేను మిక్సీలో ఫస్టే షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నా. నేను కొలతలు కూడా చెప్తా మీకు, అంటే నేను ఎలా చేసిన అనేది చెప్తా. నా స్టైల్లో నేను కేక్ ఎట్లా చేస్తానో చెప్తా. ఇప్పుడు మన షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ ఎంతైతే వస్తుందో సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో మనం మైదా తీసుకోవాలి. అందుకే ఫస్టే మనం షుగర్ పౌడర్ అనేది అంటే మెజర్ చేసుకోవాలి. ఫస్టే దాన్ని కొలత అనేది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కప్కి ఇప్పుడు ఇందులో ఇంత షుగర్ పౌడర్ వచ్చింది కదా, ఇప్పుడు దీనికి ఈక్వల్గా నేను మైదా పిండి తీసుకుంటున్నా. ఇదైతే అంటే ఈ షుగర్ సరిపోతుంది. ఇంకా షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఈ షుగర్ అయితే సరిపోతుందండి నార్మల్గా. నేను ఇక్కడ 3 eggs తీసుకుంటున్నా. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు ఈ ఎగ్ ప్లేస్లో పెరుగు ఉంటుంది కదా, పెరుగుని మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పెరుగును షుగర్ మిక్సీ పట్టుకోవాలి, సరిపోతుంది. ఎగ్లెస్ కావాలనుకున్న వాళ్ళు. నేను తీసుకున్న దానికి నాకు 3 eggs సరిపోతాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం మిక్సీ పట్టుకోవాలి. బీటర్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ బీటర్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రిక్ బీటర్లో ఒకసారి బీట్ చేసుకుంటే అయిపోతుంది. మిక్సీ అవసరం లేదు వాళ్ళకి. ఇలా బీటర్ లేని వాళ్ళైతే మిక్సీలో వేసుకోండి. నేనైతే మిక్సీలో వేసుకుంటా. చూడండి, ఇది పైన ఇట్లా నురుగు నురుగు వచ్చింది కదా, అలా రావాలి. అలా వస్తేనే మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది, బయట మన షాప్లో ఉన్నట్టు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, దీన్ని ఒక జల్లెడ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ షుగర్ పౌడర్ వేసుకుందాం. షుగర్ పౌడర్ని కూడా ఎందుకు జల్లెడ పెడుతున్నామంటే, ఏదైనా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి కదా, షుగర్ క్రిస్టల్స్, అది ఏమన్నా ఉంటే ఈ జల్లెడ అనేది స్ట్రెయిన్ చేస్తుంది. ఇప్పుడు నేను షుగర్ ఎంత తీసుకుంటున్నా, మైదా కూడా అంతే తీసుకుంటున్నా. ఇక్కడ మనం డ్రైగా ఉన్న పదార్థాలని ఫస్టే మనం వేసుకుంటున్నాం. ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నా. బేకింగ్ పౌడర్ అనేది నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నా. ఫస్ట్ డ్రై ఐటమ్స్ అనేవి మిక్స్ చేసుకుంటే మనకి కేక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే డ్రై ఐటమ్స్ ఒకటేసారి మనం జల్లెడ పట్టుకుంటే కేక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇది ఒక టిప్ అనుకోవాలి మీరు. ఇది నేను నెక్స్ట్ వేసేది వంట సోడా. ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కేక్ చేసేటప్పుడు. కొంతమంది డైరెక్ట్ మెజర్ చేసి కలిపేసి కేక్ చేస్తారు కదా, అలా చేయవద్దు. అలా చేసే కేక్ అనేది లోపల పిండి పిండిగానే ఉంటుంది. ఇలా చేస్తే ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ బీట్ చేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్నే యూజ్ చేయాలి. ఇలా ఒక రౌండ్ తీసి మళ్ళీ మధ్యలో హాఫ్ కట్ చేసుకోవాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఎక్కడైనా సరే కేక్స్కి, ఏ కేక్ చేసినా సరే ఈ టెక్నిక్ మాత్రం కంపల్సరీ మనం ఫాలో అవ్వాలండి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. చూడండి, ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న దాంట్లో మనం షుగర్ ఎంతైతే తీసుకుంటున్నామో అందులో పావు వంతు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నాకు కొంచెం గట్టిగా అనిపించింది కాబట్టి నేను పాలు పోసుకుంటున్నా. మీకు కేక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు ఇలా తిప్పుతూనే ఉండాలి. కొన్ని పాలు పోసుకోవాలి. గట్టిగా ఉంటే పాలు పోసుకోండి, ఏం కాదు. ఇందులో ఒక 1 స్పూన్ నేను వెనిలా ఎసెన్స్ వాడుతున్నా. వెనిలా ఎసెన్స్ ఇష్టం లేని వాళ్ళు పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది, మ్యాంగో ఎసెన్స్ ఉంటుంది, స్ట్రాబెర్రీ ఎసెన్స్, బనానా ఎసెన్స్ ఉంటాయి కదా, అందులో మీరు ఏ ఎసెన్స్ అన్నా యూజ్ చేయవచ్చు. కానీ నార్మల్గా బేసిక్ కేక్ అయితే వెనిలా ఎసెన్సే యూజ్ చేస్తారు. చూడండి, ఇది ట్యూటీ ఫ్రూటీలు. ఇది నేను ఇంట్లోనే చేసిన ట్యూటీ ఫ్రూటీస్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పిన కదా. ఇందులో ఒక 1 స్పూన్ మైదా వేసి ఇలా కలపాలి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ట్యూటీ ఫ్రూటీలు అనేవి కింద మనం కేక్స్ బేక్ చేసేటప్పుడు ఈ ట్యూటీ ఫ్రూటీలు కింద అడుగున పోకుండా అక్కడక్కడ తలుగుతూ బాగుంటుంది. లేకపోతే అడుగున పడిపోతాయి. ట్యూటీ ఫ్రూటీలు అన్నీ అడుగున పడితే మాడిపోతాయి. అందుకే ఇలా పిండి ఒక 1 స్పూన్ మైదా పిండి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది అంటే ఎక్కువ తిప్పొద్దు ట్యూటీ ఫ్రూటీలు వేసినాక, ఎందుకంటే అందులో మనం కోట్ చేసినాం కదా పిండి, అది పోతుంది. కాబట్టి మంచి జెంటిల్గా మనం అనేది దాన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కేక్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరి గట్టిగా ఉండద్దు. గట్టిగా ఉంటే మీకు గట్టిగా అవుతుంది కేక్ అనేది, ఫ్లఫీగా రాదు. చూడండి, ఇక్కడ నేను అల్యూమినియం అంటే గంజు వాడుతున్నా. ఇది మీరు ఏదన్నా తీసుకోండి, కానీ స్టీల్ అయితే వాడద్దు. కొంచెం లావుగా ఉండేదైతే తీసుకోండి.
ఈ చీమ ఎక్కడి నుంచి వచ్చిందో. ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా మొత్తం గ్రీస్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఆయిల్ అని యూజ్ చేసుకోవచ్చు, బటర్ గీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దాని తర్వాత ఇది మైదా పిండి చుట్టూ మనం స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది మీరు ప్లేట్లో వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం ఇందులో పోసుకోవాలి. నాకైతే ఈ టూటీ ఫ్రూటీ కేక్ చాలా అంటే చాలా నచ్చింది. నాకైతే మా ఇంట్లో అందరూ చాలా బాగా తిన్నారు. మా ఆయనకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కేక్ అయిపోవడమేమో కానీ మళ్ళీ చేయనని అడుగుతాను, అంత బాగా వచ్చింది. దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఏమన్నా బుడగలు ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా పోతాయి అన్నట్టు, లేకపోతే ఏదో అప్పాలు చేసినట్టు మధ్యలో ఇట్లా పొంగొస్తుంది. ఇలా ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ దీని మీద టూటీ ఫ్రూటీలు వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకుంటే కేక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న బౌల్ అనేది పట్టేటట్టు ఒక గంజు తీసుకోండి. మీరు ఏదైనా తీసుకోండి, మధ్యలో ఇసుక పోసుకొని దాని మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. ఇక్కడ మీరు ఇసుకన్నా ఉప్పు అన్న ఏదన్నా పోసుకోవచ్చు, అది మీ ఇష్టం. దాని మధ్యలో ఇలా మనం పిండిని పెట్టి దాని మీద మళ్ళీ ఒక మూత పెట్టి దాని మీద ఏదన్నా ఒక బరువు ఉంచాలి, లేకపోతే మీకు సరిగ్గా బేక్ అవ్వదు. ఇలా పెట్టేసి దీన్ని మినిమం 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. దీన్ని ఫుల్లో పెట్టద్దు. చూడండి ఇక్కడ 20 మినిట్స్ తర్వాత చూద్దాం. నేను 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూసిన, అప్పుడు కాలేదు, అందుకే ఇంకొక 5 మినిట్స్ ఉంచిన నేను. ఇది మొత్తం నాకు 20 మినిట్స్ పట్టింది కేక్ బేక్ అవ్వడానికి. ఇప్పుడు దీన్ని ఒక నైఫ్తో కానీ మీ దగ్గర ఏదైనా టూత్ పిక్ ఉంటే టూత్ పిక్తో కానీ మధ్యలో కుచ్చి చూడండి ఈ నైఫ్ అనేది ఇట్లా నీట్గా రావాలి, పిండి రావద్దు. పిండి వస్తే మళ్ళీ ఒక 5 మినిట్స్ బేక్ చేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు దీన్ని తీసుకోవాలి బయటికి, మెల్లగా తీసుకోండి. నాకు ఇది తీసుకునేటప్పుడు నా చేయి కాలింది, మీరైతే కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు చూడండి మా ఆర్యన్ చేయబట్టి నేను తొందరగా ప్లేట్లోకి పెట్టేసిన, ఎందుకంటే వాడు కేక్ చేసాడు ఆలస్యం, దాన్ని కట్ చేస్తాను మస్తు ఏడుస్తాడు. కాబట్టి నాకు కేక్ అనేది సరిగ్గా డిమోల్డ్ కాలేదు. మీరైతే చల్లారినాక మాత్రమే దాన్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి పైన కొంచెం పోయింది, కానీ పర్లేదు, టేస్ట్ అయితే నాకైతే బాగా వచ్చింది, అయితే సాటిస్ఫై అయినా. ఈ కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి మారిన దాన్ని ఇంకా గార్నిష్ చేస్తుండు. వాడు ఎప్పుడు నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటాడు, కానీ ఆ హెల్ప్ వల్ల నాకు ఇంకా ఎక్కువ పని అయిపోతుంది. చూడండి నాకైతే కేక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీకు కేక్ కట్ చేసి కూడా చూపిస్తా ఎంత ఫ్లఫీగా వచ్చిందనేది. నేను ఇంతగానం చెప్తున్నా కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది కేక్ అనేది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, సేమ్ మీరు బేకరీలో కొన్న కేక్ ఎంత ఫ్లఫీగా వస్తుందో అంతకంటే ఎక్కువగా వచ్చింది. నేనైతే 200% సాటిస్ఫై అయినా ఈ కేక్ వల్ల. నేను నా లైఫ్లో చాలా కేక్స్ చేసిన, కాకపోతే ఈ కేక్ అనేది నాకు పర్ఫెక్ట్గా వచ్చింది, అందుకే మీతో షేర్ చేస్తున్నా. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి.